మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పాపకు జ్వరం తగిలిందని చెప్పా కదా, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి చాలా టైం అయింది. ఇంకా ఇంటికి వచ్చాక ఏం కూర చేద్దామని చూస్తే కూరగాయలు అయితే ఏమీ లేవు. ఒక 4 చిన్న చిన్న బంగాళదుంపలు ఉన్నాయి. ఆ బంగాళదుంప కూర చేస్తే అది అటు ఇటు కాకుండా ఏదో కొద్దిగా అంత అయింది. ఆ కొద్దిగా ఏం సరిపోద్దిలే అని ఇక బంగాళదుంపతో పాటు పచ్చిపులుసు కూడా చేసి, పచ్చిపులుసు అంటే ఇప్పటిలాగా కాదండో, మా తాతయ్య ఎప్పుడు పచ్చిపులుసు చేసేవాడు, అలాగ చేశాను. పచ్చిపులుసు అంటే ఇక కొద్దిగా పులగంలాగా ఉంటే బాగుంటుందని అన్నం వండేటప్పుడే బియ్యంలో పెసరపప్పు వేసి కడిగేసి అన్నం వండాను. అంటే ఎక్కువ పెసరపప్పులో కొద్దిగా వేసాను. జ్వరం తగిలింది కాబట్టి నా కూతురు అయితే పెరుగన్నం తింది. ఇక నేను ఈ పచ్చిపులుసుతో పాటు బంగాళదుంప పులగవన్నం అంటే కంపల్సరీగా బెల్లం ఉంటేనే ఇంకా బాగుంటుంది. ఇక నేను ఎప్పుడో తినుకుంటా వీడియోలు తీస్తే మీకు నోరూరుతుంది అంటున్నారని నా మొహం అయితే చూపించలేదు, కానీ పచ్చిపులుసు బంగాళదుంప అసలు అదుర్సు. ఇక పచ్చిపులుసు చేసే విధానాన్ని మరో వీడియోలో చూపిస్తానే.